ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. మార్చి 17. సేవకుని ప్రధాన లక్ష్యం. ఆయనకిష్టలమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. 2 కొరింథీ 5:9. మిగుల ఆపేక్షించుచున్నాము. మన ముందున్న లక్ష్యాన్ని సాధించడానికి విఘ్నతతో కూడిన నిర్ణయం మరియు ప్రయత్నము కావాలి. సంవత్సరాది నుండి చివరి వరకు లక్ష్య సాధనకు మనం ప్రాధాన్యతనిస్తూ నిబద్ధత చూపాలి. ఆత్మల రక్షణ, సంఘ స్థాపన, ఉజ్జీవ సభలు మాత్రమే ప్రాధాన్యం కాదు కానీ ఆయనకిష్టలమై ఉండడానికి బద్ధులము కావాలి. ఆధ్యాత్మిక అనుభవం కొదువగా ఉండడం వైఫల్యానికి నడిపించదు కానీ మన లక్ష్యం పట్ల నిర్లక్ష్య ధోరణి చూపడం, లక్ష్య సాధన నుండి దృష్టిని మళ్లించడం అపజయానికి దారితీస్తుంది. కనీసం వారానికి ఒకసారి దేవుని ఎదుట నిన్ను నీవు పరీక్షించుకో. నీ జీవితం దేవుడు నీ కొరకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం ఉండేలాగా నిన్ను నీవు సరిచేసుకో. ఈ విషయంలో పౌలు మాదిరి జ్ఞాపకం చేసుకో. దేవునికిష్టుడవై జీవించడానికి నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుట. 2 తిమోతి 2:15. నీ ప్రధాన లక్ష్యం నిన్ను నీ ప్రధాన లక్ష్యం నుండి తప్పించే ఇతర లక్ష్యాలు నీవు ఆయన సేవ చేయకుండా నిన్ను వెనుకకు మళ్ళిస్తాయి. నీ లక్ష్యం నిన్నెక్కడికి నడిపిస్తుందో నీవు వివేచించినప్పుడు యేసు వైపు చూచుచు ఎబ్రీ 12:2 ముందుకు నడవడం ఎంత ముఖ్యమో నీవు గ్రహించగలవు. మన లక్ష్య సాధనలో మన శరీరం మనల్ని ఆటంకపరిచే సందర్భాలు కూడా ఉంటాయి. మన శరీరాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరత గురించి, దీనికున్న ప్రాముఖ్యత గురించి పౌలు చెప్పాడు. నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. 1 కొరింథీ 9:27. నా ప్రధాన లక్ష్యానికి ఏ ఆటంకము కలగకుండా నాకు సంబంధించినవన్నీ నా ప్రధాన లక్ష్యానికి అనుగుణంగా ఉండేలాగా చూడడం నేను అలవర్చుకోవాలి. నా అంతరంగిక జీవితమే దేవుని ఎదుట నా యోగ్యతకు ప్రమాణం. దేవుణ్ణి సంతోషపెట్టడం మరియు ఆయనకు అంగీకారంగా జీవించడం నా జీవితంలో ప్రధాన లక్ష్యంగా ఉన్నాయా, లేక నాకు ఇతర లక్ష్యాలు ఉన్నాయా? ఇతర లక్ష్యాలు ఎంత గొప్పవైనప్పటికీ అవి నిష్ప్రయోజకమైనవే. ప్రైజ్ ద లార్డ్.